ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సందేశము, ఈ యొక్క కీర్తనము, మరి నా యొక్క విశ్వాసాన్ని నాకు తెలిసిన పరిధిలో ప్రభువు వారు ఆయన నాకు కనపరుచుకొని ఆయన తన యొక్క ఆ వెలుగు ద్వారాగా నన్ను వెలిగించి నా యొక్క మనోనేత్రాలను వెలిగించిన తర్వాత నాకు గ్రహింపు వచ్చింది. చాలా మంది ఇతను ఆ నిజమైన వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, గోదానం, భూదానం, ధనదానం, వస్త్రదానం, కుంభాభిషేకము, నెయ్యాభిషేకము, రకరకాలైన అన్నీ కూడా మరి భగవంతునికి మరి ఇవన్నీ ఇచ్చి మా దోషాలు మమ్మల్ని మరి ముంచకుండా మా యొక్క పాప శాప నుండి మమ్మల్ని విడిపించమని అనేక రకాలుగా అనేక విధాలుగా యజ్ఞాలు అనేక రకాలైన హోమాలు జరిగిస్తూనే వచ్చారు అనాది కాలము నుండి. రక్తము లేకుండా దేవుణ్ణి సమీపించకూడదని ఆనాడే మన ఆర్యులు ఋషులు ఎదిగి దేవుణ్ణి సమీపించినప్పుడల్లా రక్తముతో సమీపించారు. దీనికి ముంగుర్తుగా నేను ఆ ముందు ఒక పెద్ద వయసులో పెద్దవాయనే, కానీ పెద్దలను అడిగి తెలుసుకోవాలి అంటాడు. నోరు తెరిస్తే దురివాసన అన్నట్లుగా ఉంది. ఎవరు వీణ అంటే నేను ఆయననేదో హింసపరచాలనో ఆయనని హృదయాన్ని కష్టపెట్టాలనో కాదు, కానీ నా బాధల్లా ఏంటంటే ఆయన నరకానికి వెళ్తాడేమో అని భయం. ఎందుకంటే అజ్ఞానం హూంభౌతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న మానవులందరూ కూడా నిజమైన వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. నిజమైన వెలుగుని గ్రహింపలేకపోతున్నారు. నిజమైన వెలుగు దగ్గరికి వచ్చి వారి యొక్క లోపాలని ఒప్పుకోలేకపోతున్నారు. వెనకటికి ఎవరో ఒక సామెత గుర్తొచ్చిందండి. వెనకటికి ఎవరో వెలికెక్కిరిచ్చిందని ఇంటికి నిప్పు పెట్టుకున్నాడట. ఏమండి, ఎంత చోద్యము! చెప్పుకోవటానికి అది బాగానే ఉంది, కానీ వాస్తవంగా ఆ ఎలుక ఆ ఇంటిలోనే ఉంటుందా? అతను ఎప్పుడైతే నిప్పు పెట్టుకున్నాడో ఆ క్షణానే అది ఏ వైపులో ఒక పక్క నుంచి దాటిపోయింది. కానీ అలాగ ఉంది ఈనాడు సమాజం చూస్తుంటే. నాకంటే జ్ఞానం కలిగిన వారు, నాకంటే దేవునిని నిష్ఠాగరితులతో ఇంకను చాలా చదవగలిగిన వాళ్ళు, చదవరులు చాలా మంది ఉన్నారు. మన పూర్వీకులు కూడా ఏదో ఒక రూపాన, ఏదో ఒక విధాన మనకి దేవుణ్ణి పరిచయం చేశారండి. కానీ ఈ ఈ నేను వాసన ఆయన మాట్లాడుతుంటే రకరకాలుగా మాట్లాడుతాడు, దూషిస్తున్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఏలనగా మాట్లాడుతున్నాడు అనే దానికి నాకు మా మనోభావాలు దెబ్బతిని నేను ముందుకు రావడం జరిగింది. నేను జనమత క్రైస్తవుని కాదు, పుట్టుకతో క్రైస్తవుని కాదు. నేను నాకు తెలిసిన పరిధిలో నేను పూజలు పునస్కారాలు చేశాను, కార్తీక సోమవారాలు చేశాను, అరిచేతిలో ఏ భగవంతులు అని అనేక రకాలుగా, అంటే హైందవ సంప్రదాయ ప్రకారముగా మరి అన్ని రకాలైన దేవతలు దేవుళ్ళు. నా పేరు వెంకటేశ్వరరావు, మా నాన్న పేరు వెంకటేశ్వరులు.
ఇక అన్ని అయ్యే నేమ్స్ మా అన్నదమ్ములకు గాని. కానీ పూర్వీకులు ఎక్కడో మార్గం తప్పిపోయారు. ఆ మార్గము నిజమైన మార్గాన్ని పిలిపించాలనే నేను సృష్టికర్తే శ్వాసగా యేసు క్రీస్తు వారి మాటే వేదముగా, యేసే మార్గంగా, యేసే జీవంగా, ఆయనే శ్వాసగా, ఆయన మీదనే ఆనుకొని, ఆయన యందే, ఆయన వైపే నా అడుగులు వేస్తూ ఉన్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, తండ్రి మన కోసము తండ్రి ఎలాగైతే కష్టపడుతున్నాడో, అలాగా మానవ జాతిని అంతటిని నిర్మించిన ఆ పరమాత్మ ఆయనే నరమాతృనిగా భూమి మీదికి వచ్చాడని పరిశుద్ధ గ్రంథము బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అలాగనే నేను ఎవరి గురించి చెప్పబోయాను అంటే, రాధా మనోహర్ దాసు అనే వ్యక్తి ఎలాగ మాట్లాడుతున్నాడు, బైబిల్ని తప్పుపడుతున్నాడు, బైబిల్ అనేక రకాలుగా అందరి జీవితాలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చూపించి త్రాగుబోతులు మారిపోతున్నారు, రౌడీ స్పీటర్లు మారిపోతున్నారు, నక్సలైట్లు మారిపోయారు, భయంకరమైన మాంత్రికులు మారిపోయారు, భయంకరంగా నరహంతకులు మారిపోయారు. ఒకప్పుడు ఒళ్ళమ్ముకొని బతికిన వారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు తెలుసుకొని ఏమయ్యారు అంటే, వారి జీవితాలను మార్చుకొని ఈనాడు కష్టపడి శ్రమతోర్చి వారి పిల్లలకి ఇప్పుడు మెతుకులు పెట్టుకుంటున్న వారు ఈనాడు కోకొలలుగా సాక్ష్యాలు ఇవ్వబడుతున్నారు. బైబిలు మతము కాదండి, మార్గం అని నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి మార్గమైన మా యొక్క క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఏ దుష్ట శక్తిని కూడా మేము వదిలిపెట్టేది లేదు. త్వరపడి ఎవరిని దూషించము, పరిశుద్ధ గ్రంథం జోలికి వస్తే మడికి ఖండించకుండా ఉండము. నేను ఈ రాధా మనోహర్ దాసు గారితో నేను మాట్లాడుతున్నాను. నువ్వు బైబిల్ని ఎక్కానిస్తూ అది వ్యభిచారము, అది ఇది అని చెప్పి లోతు గురించి రకరకాలుగా, ఒక మనిషి గురించి కాదు మన యొక్క సంభాషణ, మానవ జాతిని, మనుషుల్లో క్రైస్తవుల్లో ఉండవచ్చు లోపాలు కలిగిన వారు, ముస్లిముల్లో ఉండవచ్చు లోపాలు కలిగిన వారు, హిందువుల్లో ఉండవచ్చు లోపాలు కలిగిన వారు, లోపం లేని వాడు ఎవరూ లేరు అని మరి ఆ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ దాస్యమని పాపమని తాడి కింద ఉన్నవారు. కానీ మనుషుడిగా ఏదో ఒక రూపాన, ఏదో ఒక విధాన దారి తప్పిపోతాడు. అందుకే అనేక రకాలైన పూజలు, అనేక రకాలైన మాలలు, అనేక రకాలైన యజ్ఞాలు, అనేక రకాలైన అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, కోటి తీపర్చన, అనేక రకాలైన యజ్ఞాలు చేసి రక్తము ద్వారాగా భగవంతుని సమీపించారు మన పూర్వీకులు. కానీ ఏమండి, రాధా మనోహర్ దాసు గారు, నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ యొక్క వయసుకు తగ్గ మాటలు కాదని నేను కరాఖండిగా తెలియజేస్తున్నాను. ఒక దైవజనుడిగా దేవుడు దేని యందు నన్ను అదృష్టుడిగా నిర్మించాడో ఆ యావత్తు మందన కాయటానికి నా మందని నేను కాల్చుకోవాలి. కనుక ఈ రీతిగా ముందుకు రావాల్సి వచ్చింది. ఇలాంటి తర్కాలు పెట్టుకొని ఒక్క ఆత్మను రక్షించగలిగావా? ఒక్క ఆత్మనన్న మోక్షానికి చేర్చడానికి ఒక త్రాగుబోతు కన్నా నువ్వు సువార్త చెప్పి, అంటే హిందువ ధర్మంలోనే ఒక త్రాగుబోతుకి నీవు మరి సృష్టికర్త గురించి చెప్పి ఆ త్రాగుబోతుతనాన్ని నుంచి విడిపించావా? నేను చెబుతాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని జీపించి కొన్ని ఆ లక్షల మందిని మార్చకపోవచ్చు, కానీ నాకు ముందున్న భక్తులు కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్ల కొలదిగా అనేక రకాలైన మరి జీవితాలను వెలిగించారు. నేను సుమారు నించు 1000 మందికి పైగా
అనేక రకాలుగా ఉన్న వారిని ప్రభువు ప్రభువుని యేసుక్రీస్తు రక్తమును బట్టి, ఆయన కృపను బట్టి నేను వెలిగించాను. కానీ నీవు రాధా మనోహర్ దాసు, నీవు ఒక వయసులో ఉన్న నీవు, ఒక పెద్ద వయసులో ఉన్న నీవు మరి ఎలాగ మాట్లాడుతున్నావు బైబిల్ని? మరి ఒక విఘ్నము నేను నీకు చూపిస్తాను. నీకు ఏం తెలియదు, కానీ నువ్వేమంటావు? పెద్దలను అడిగి తెలుసుకోవాలంటావు. మళ్ళీ అశుద్ధమైన నోరుతో మరి అశుద్ధంగా మాట్లాడుతావు. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే, పెద్దవానిగా ఇవి రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నేను గౌరవిస్తాను, పుచ్చుకుంటాను. కానీ చట్టానికి భిన్నమైన బోధన నువ్వు మాట్లాడితే దానిని నేను ఖండిస్తాను. చూద్దాం. ఇదిగో చూడండి, నేను చూపిస్తున్నాను ఒక యజ్ఞాన్ని. కుక్కల యజుర్వేద సంహిత చూడండి, 23వ వాక్యము, శ్లోకము 62వ శ్లోకములో ఇలాగ రాయబడి ఉంది. ఈ యజ్ఞము భువనమునకు నాభియందు, ఏమండి, ఒక యజ్ఞమున్నదట. ఆ యజ్ఞ పురుషుడట భువనము నాభియందు యజ్ఞమయ్యాడట. ఆ యజ్ఞమైన వాడే సృష్టికర్త. ఏమండి, దాసరాజు రంగాచార్యులు వారు తపస్సు సంపన్నుడుగాను భగవంతుణ్ణి పరిచయం చేసిన మహనీయులని సన్మానించాలి. వారి యొక్క పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకున్న వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. ఎందుకో తెలుసా? రాధా మనోహర్ దాస్ గారు, ఆ మహానుభావులు తపస్సు చేసి భగవంతుడు ఎలాగ ఉంటాడు, ఆయన భూమధ్య పౌరమందు నాభి అందు, అంటే ఒక దేహానికి, ఒక మనిషికి నాభి సెంటర్ పాయింట్ బొడ్డు ఎలాగో అలాగనే ప్రపంచాలన్నిటికీ నాభి యెరూషలేము, పాలిస్తీనా. మన ఇండియా మ్యాప్ గనక తీసుకున్నట్లయితే, దేశ మ్యాప్ గనక తీసుకున్నట్లయితే, పాలిస్తీనా అనేది భూమధ్య పారము, అంటే నాభి అందు యజ్ఞమయ్యాడట. అతడు విశ్వకరమట. ఇతడు సృష్టి బ్రహ్మాండాన్ని సృష్టించాడట. ఏమండి, ఒక శ్లోకం ఉంది. సంభస్య పారే భువనస్య మధ్యే నా కష్ట సృష్టి సమతో మహీనా. సంభస్య పారే భువనస్య మధ్యే నా కష్ట సృష్టి సమతో మహీనా. సుత్రీన జ్యోతిష్ అనుసహ ప్రజాపతి చరతే సమాగత. ప్రజాపతి గర్భే సమాగత. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి, కాలమే లేనివాడు కాలము చేరి, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. రాధా మనోహర్ దాసు, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, మాతృగర్భమందు చేరి ఆటలు వాడే, ఆటలు వాడే. సృష్టికర్త అయి ఉన్నవాడు, అతనికి కాలమే లేనివాడు కాలానికి చేర్చబడ్డాడట. ఇంత పరబ్రహ్మాండాన్ని నిర్మించిన ఆ పరమ తండ్రి సృష్టిగా చేయబడ్డాడట. మనుషులందరినీ సృష్టించిన ఆ పరమాత్మే నరుడిగా అవతారం ఇచ్చాడట. పరిశుద్ధ గ్రంథమైన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు అయి ఉండగా పాపమనే దాస్యమనే కాడి నుండి వారిని విడిపించాలంటే సృష్టికర్త ఆత్మై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో, కనుక ఆ ఆత్మట శరీరాన్ని ధరించుకున్నదట.
ఆ ఆత్మే పరబ్రహ్మ స్వరూపమట. ఆయనే తన పిల్లలు రక్తమాంసములు కలిగిన వారిగా ఉండగా వారు యొక్క పాపముల నుండి వారిని విడిపించడానికి ఈయన కూడా రక్త మాంసములను ధరించుకొని వచ్చాడట. రాధా మనోహర దాసు అశుద్ధమైన నోరుతో బైబిలుని తప్పుపడుతున్నావు. ఇదిగో నేను వేదములో ఉన్న వేదవేదుణ్ణి నీకు పరిచయం చేస్తున్నాను. సృష్టికర్త అయిన భగవంతుణ్ణి నీకు తెలియజేస్తున్నాను. శుక్కుల వ్యజరవేద సంహితలో భూమధ్య ద్వారములో నాభి అందు ఒక యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞ పురుషుడు ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారే. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని తీపిచ్చి ఒక త్రాగుబోతుని మార్చొచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని దీపించి ఒక వ్యభిచారిని మార్చొచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని దీపించి ఒక నక్సలైట్ని మార్చొచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని దీపించి ఒక లంచగొండిని మార్చొచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని దీపించి అనేక రకాలైన పరిస్థితులను మార్చుకోవచ్చు. కానీ నీ యొక్క బోధ, నీ యొక్క మాటల గురించి ఎవరినన్నా మార్చగలుగుతావా? ఎందుకు వ్యర్థమైన మాటలతో కాలాన్ని వ్యర్థం చేసుకుంటావు? ఇకనైనా మారు. ఇక సంబంధమైన దేవత నీ మనోన్నతురాలకి బుద్ధితనం కలగజేసింది కాబట్టి ఇంకను అజ్ఞానం మహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఓ రాధా మనోహర్ దాసు, ఇకనైనా మారు మనసు పొందు. ప్రభువారు నీకు సహాయము చేయునుగాక. ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే మార్గము, ఏసే సత్యము. ఆయన యందే సర్వ బ్రహ్మాండాన్ని కలిగి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మలతీ పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనము కలిగినవి సమస్తము ఆయన యందే నిర్మింపబడ్డాయట. ఎబిరి పత్రిక మొదటి అధ్యాయము ఆ యొక్క ప్రారంభ వచనాలలోనే ఆది యందు నానా విధాలుగా దేవుడు అనేక రకాలుగా పూర్వీకులతో మాట్లాడాడు, కానీ ఈ అంతమందు తన కుమారుడు ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎబిరి పత్రిక సాక్ష్యం ఇచ్చింది. కనుక రాధా మనోహర్ దాసు ఇకనైనా మార్పు చెందుతావని, మరి వయసు చూస్తే చాలా పెద్దగా ఉన్నది, కానీ నీ వయసుకు తగ్గట్టు లేదు కాబట్టి కనుక నీవు మార్పు చెందాలని, నీ ఆత్మరక్షణ కోసం నీవే కాదు ఇంకను అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కొట్టుమిట్టు అయిపోతున్న వారందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు, మీకు రక్షణ అనుగ్రహింపబడును గాక. ఆమేన్, ఆమేన్.